నమస్తే. పోటీ పరీక్షల కోసం కాంపిటేటివ్ న్యూస్కు స్వాగతం. చందమామపై చక్కర్లు, నాసా ఆర్టెమిస్ 2 ఘన విజయం. ఆర్కిటిక్ ప్రాంతంలో కరిబోస్ సంక్షోభం, వాతావరణ మార్పులే కారణమంటున్న శాస్త్రవేత్తలు. భారత అంతరిక్ష రంగంలో చారిత్రక ముందడుగు, త్వరలోనే భారతీయ అంతరిక్ష స్టేషన్, కేంద్రం ప్రకటన. త్వరలో 26 జిల్లాలకు గెజెట్, రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం. మయన్మార్ నూతన అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. గత కొంతకాలంగా మయన్మార్ దేశంలో కొనసాగుతున్న రాజకీయ అస్థిరత నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ఉద్దేశంతో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్లో 2 రోజుల పాటు హై అలర్ట్ ప్రకటించి రాజధానిని మూసివేశారు. చంద్రుడి చుట్టూ తిరిగే చారిత్రాత్మక 10 రోజుల యాత్రను ముగించుకుని నాసా ఆర్టెమిస్ 2 వ్యోమగాములు నిన్న సురక్షితంగా భూమిని చేరుకున్నారు. కాలిఫోర్నియా వద్ద పసిఫిక్ మహాసముద్రంలో ఆర్టెమిస్ 2 సురక్షితంగా దిగింది. ఓరియన్ వ్యోమనౌకలను మోసుకెళ్లిన ఓరియన్ క్యాప్స్యూల్ వాతావరణంలోనికి ప్రవేశించేటప్పుడు విపరీతమైన ఉష్ణోగ్రతను తట్టుకుని సురక్షితంగా దిగింది. ఆర్టెమిస్ 2లో 4 వ్యోమగాములు చంద్రుని వద్దకు వెళ్లారు. వారు రీడ్ వైజ్మాన్, కమాండర్ నాసా, విక్టర్ గ్లోవర్, పైలట్, చంద్రుడి వద్దకు వెళ్ళిన మొదటి నల్లజాతీయుడు, క్రిస్టినా కోచ్, మిషన్ స్పెషలిస్ట్, చంద్రుడి మిషన్కు వెళ్ళిన మొట్టమొదటి మహిళ, జెరెమీ హాన్సెన్, మిషన్ స్పెషలిస్ట్, చంద్రుడి వద్దకు వెళ్ళిన మొదటి నాన్ అమెరికన్. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తన ప్రతిష్టాత్మక భారతీయ అంతరిక్ష స్టేషన్ BAS యొక్క మొదటి మాడ్యూల్ను వచ్చే ఏడాది ప్రయోగించనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి కీలకమైన డాకింగ్ ప్రక్రియను ఈ నెలాఖరులో జరపనున్నట్టు ఇస్రో ప్రకటించింది. ఆర్కిటిక్ మంచు ప్రాంతంలో నివసించే కారిబో అనే జింకల జనాభా తీవ్రంగా తగ్గుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. వాతావరణ మార్పుల వల్ల ఇవి ఆహారంగా తీసుకునే లైకాన్ నిల్వలు తగ్గిపోవడమే కారిబో జింకలు తగ్గిపోవడానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ కారిబో అనే జింకలు ప్రస్తుతం IUCN స్థితి ప్రమాద స్థితి విభాగంలో ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్కు సంబంధించి 2వ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్ విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం ఈ పరీక్షను చేపట్టారు. సుమారు 5.7 టన్నుల బరువు గల నమూనా క్రూ మాడ్యూల్ను భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా సుమారు 3 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి సముద్రంలో నిర్దేశిత జోన్లో జారవిడిచారు. భారత నౌకాదళం సమన్వయంతో ఈ నమూనా క్రూ మాడ్యూల్ విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. తన అధికార నివాసంలో అగ్ని ప్రమాదం జరగడం ద్వారా కాలిపోయిన కరెన్సీ నోట్లను గుర్తించిన కారణంగా తీవ్ర ఆరోపణలను ఎదుర్కొన్న ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జ్ జస్టిస్ యశ్వంత్ వర్మ ప్రస్తుతం రాజీనామా చేశారు. గత సంవత్సరం యశ్వంత్ వర్మ అధికార నివాసంలో కాలిపోయిన స్థితిలో ఉన్న కరెన్సీ నోట్లు దొరకడంతో తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. పార్లమెంటు సభ్యులు దీనికి సంబంధించి అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ అనుమతించారు.
హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించాలి అంటే పార్లమెంట్ ద్వారా మాత్రమే అభిశంసన ద్వారా తొలగించగలరు. హైకోర్టు జడ్జిగా 62 ఏళ్ల వయసు వరకు పదవిలో కొనసాగాల్సిన జస్టిస్ వర్మ వివాదం కారణంగా 57 సంవత్సరాలకి రాజీనామా చేశారు. ఈయన రాజీనామాతో ప్రస్తుతం అభిశంసన ప్రక్రియ నిలిచిపోయినట్లుగా భావించాలి. రాజీనామా సమర్పించినప్పటికీ పదవీ విరమణ అనంతరం లభించే పింఛన్ తదితర ప్రయోజనాలకు